ఈ భూమి మీద జరగబోతున్నటువంటి ఒక మహాఘోరమైనటువంటి యుద్ధమును గూర్చి మనం వినబోతున్నాం. ఈ భూమి పుట్టినది మొదలుకొని జరగని యుద్ధం, అదే పరాకాష్ఠ యుద్ధం. భూమి మీద చిట్ట చివరి యుద్ధం ఎట్లా జరుగుతుందో, ఏ విధంగా జరగబోతుందో, ఎందుకు జరగబోతుందో, దేవుడే ఎలా కలుగు చేసుకోబోతున్నాడో, ఎవరి కోసం కలుగు చేసుకోబోతున్నాడో, ఈ వివరాలన్నీ కూడా మనం విందాం. చూడండి, ఇదివరకు నేను చెప్పినటువంటి ఉపదేశాలలో యేసు క్రీస్తు వారి రెండవ రాకడలో 2 phases, 2 దశలు ఉన్నాయని మీకు నేను చెప్పాను, చూచాం. అలాగే మొదటి దశలో సంఘం ఎత్తబడుతుంది, రెండవ దశలో భూమి మీదకి ఆయన వస్తారు, మొదటి దశలో ఆకాశ మధ్యకు వస్తాడైనా సంఘం ఎదుర్కొంటుందని మనం చదివాము, మనం అలాగే చూచాం. అయితే ఆ మహిమ స్వరూపి ధారి అయినటువంటి యేసునాథుడు రెండవ రాకడలో రెండవ దశలో వేవేల పరిశుద్ధులతో పరలోక సైన్యముతో సరాసరి యెరూషలేముకు తూర్పున ఉన్నటువంటి ఒలీవ కొండ మీదకు ఆయన వస్తాడు. అది అక్కడ వరకు వచ్చాం మనం. ఎక్కడికి వస్తాడైనా? యెరూషలేముకు తూర్పున ఉన్నటువంటి ఒలీవల కొండ మీదకు ఆయన వస్తాడు. యేసు ప్రభు వారు రెండవ రాకడలో రెండవ దశలో వేవేల పరిశుద్ధులతో పరలోక సైన్యాలతో ఆయన ఒలీవల కొండ మీదకు వస్తాడు. ప్రియమిత్రులారా, జాగ్రత్తగా వినండి ఏం జరగబోతుందో. ఆయన తన పాదములను ఒలీవ కొండ మీద అలా ఆనుకొనగా ఆ దివ్య తేజస్వి ప్రకాశవంతమైనటువంటి వెలుగుతో పరిశుద్ధ పరలోక సైన్యాల బలగముతో మొట్టమొదటగా ఆయన వచ్చి ఇదే భూమి మీద ఒలీవ కొండ మీద ఆయన పాదాలు అలా మోపగానే ఆ కొండ 2 భాగాలైపోతుంది. ఒక భాగము తూర్పుకు, ఒక భాగము పడమరకు జరిగిపోతాయి అన్నమాట. అలా జరిగిపోతున్నప్పుడు పెద్ద శబ్దం. ప్రజలందరూ ఏంటి వింత, ఏంటో శబ్దం, ఏదో జరిగిపోయిందంటరా భూమి మీద అని నలుమూలల గ్రామాలలో పల్లెటూరల్లో కూడా ప్రజలు చెప్పుకోవడం, టీవీలో చూపించడం, ప్రజలందరికీ కూడా పిడుగుబాటు అయిపోయే వార్త. ఆ కొండ తూర్పుకి పడమరకు జరిగిపోతాయి. అలా జరిగిన తర్వాత కొంతసేపట్లోనే మళ్ళీ వింత జరిగిపోతుంది. ఏంటా వింత అంటే, ఒకే ఒక కొండ పడమరకు కొంచెం సగం, ఇలా తూర్పుకి కొంచెం ఇలాగా జరిగిపోయిన తర్వాత మరలి ఒక భాగం ఇలాగా ఉత్తరానికి, మరొక భాగం దక్షిణానికి జరిగిపోతాయి. జాగ్రత్తగా వినాలి. అలా జరిగిపోయిన తర్వాత అప్పటికి ఇశ్రాయేలీయుల ప్రజలు అరణ్యములో ఉండి దేవుని రక్షణ వలయములో ఉంటూ ఉండగా, అప్పటికి దేవుడు తన యొక్క రక్షణ వలయాన్ని వారి మీద నుండి తొలగిస్తే, అప్పుడు అంతిమ అబద్ధ క్రీస్తు విరోధి యొక్క సైనికులకు వారు కనబడతారు. అరే ఇరుగు ఇక్కడే ఉన్నారు అని చెప్పి వీరి కంటికి కనబడేలాగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూపిస్తాడు. అంతే.
ఈ క్రీస్తు విరోధి, ఆ క్రీస్తు విరోధి యొక్క సైనిక బలగాలు ఇశ్రాయేలీయుల ప్రజలను తరుముతారన్నమాట. అలా తరుముచున్నప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలు పరుగెడుతూ ఉంటారు. అలా పరిగెడుతూ బిక్కబిక్కలాడుతూ ఏమి చేయాలి, ఎటు తోచని పరిస్థితుల్లో ఉంటున్న సమయంలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోక సైన్యముతో నేరుగా వచ్చి ఆ ఒలివ కొండ మీద పాదాలు మోపుతాడు. అప్పుడు పడమరకును అలాగనని ఉత్తరానికి 2 ముక్కలుగా జరిగిపోయి మరలా ఒక సగభాగం ఉత్తరానికి, మరొకటేమో దక్షిణానికి మధ్యలో ఒక అగాధములాగా సందులాగా ఏర్పడుతుంది. అప్పుడు ఆ ఇశ్రాయేలీయుల ప్రజలు భ్రాంతులకు గురైనటువంటి వ్యక్తులు పరుగు పరుగున బయలుదేరి వచ్చి ఆ కొండకు మధ్యలో ఉన్నటువంటి ఆ లోయలోనికి ప్రవేశిస్తారన్నమాట. జాగ్రత్తగా వినండి. ఆ లోయలోనికి వచ్చేస్తారు. లోయలోనికి వచ్చేసిన తర్వాత ఏం జరుగుతుందనంటే, ఈ క్రీస్తు విరోధి లేదా అంతిమ అబద్ధ క్రీస్తు వాని యొక్క సైన్య బలగాలు ప్రయాణము చేసి ఆ లోయలోనికి రావడానికి ప్రయత్నిస్తారు. ఎలాగైనా వారిని పట్టుకుని ఏం చేయాలి, ఇప్పుడు చంపేయాలి అన్న ఉద్దేశంతో ఉంటారు ఈ అంతిమ అబద్ధ క్రీస్తు సైనికులు. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. ఆ కాలములో ఇశ్రాయేలీయుల దేశ ప్రజలు మాత్రమే ఒకటి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకటి అయిపోతాయి అన్నమాట. ప్రపంచ దేశ రాజకీయ వ్యవస్థనంతటిని, రాజకీయ నాయకులందరినీ కూడా అంతిమ అబద్ధ క్రీస్తు తన గుప్పిట్లో ఇముడ్చుకుంటాడు. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి సకల దేశాల పెద్దలు, సైనిక బలగాలు అన్నీ ఒకటైపోయి చిన్న దేశమనబడిన ఇశ్రాయేలీయుల మీద పగపట్టి చంప ప్రయత్నం చేస్తారు అన్నమాట. ఆ సమయంలో ఎవరో కొట్టవచ్చునట్లు, తట్టవచ్చునట్లు, చెప్పునట్లు ఆ లోయలోకి వెళ్ళిపోండి, ఆ లోయలోకి వెళ్ళండి అని ఒక ఆలోచన వారికి వస్తే, ఈ ఇశ్రాయేలీయుల జనాంగం ఆ లోయలోకి వెళ్ళిపోతే అంతిమ అబద్ధ క్రీస్తు ప్రపంచ దేశ సైనికులు వారిని పట్టుకుని చంపడానికి ఆ లోయలోనికి ప్రయాణము చేస్తారు. అలా చేస్తున్నటువంటి సమయంలో అటు ఇశ్రాయేలీయుల ప్రజలకును, ఇటు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్య జనగాల సైనిక బలగాలకును మధ్యలో ఆ కరుణానిధి, ఆ ధీటి అయిన మహిమ కలిగినటువంటి క్రీస్తు నాథుడు అనబడిన ప్రభువు, ఆ రాజాతి రాజు, ఆయన వారికి వీరికి మధ్యలో ఆయన నిలబడతాడు. ఏమిటి విషయం, ఏం కావాలి, ఆగు, ఏమిటి, నువ్వెవరవు, మేము వారి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు, మీకు నేను ఎంత సమయం ఇచ్చాను, కానీ మీరెవ్వరూ కూడా, కోట్ల మంది ఉన్నారు ఈ భూలోకంలో, సుఖమేంటి, సమూహముగా ఉన్నారు, ఇసుక వేస్తే రాలని జనాంగంగా మీరు ఉన్నారు. ఎన్నిసార్లు నేను నా ప్రవక్తల ద్వారా మీకు సువార్త ప్రకటించలేదు? సువార్త అదే యేసుక్రీస్తు గురించి చెప్తారు, అదేనా? అదే బోల్సార్లు విన్నాం. అవును, మీరు ఈ పైన చెవులతోటే విన్నారు తప్ప నీ మనస్సులో, నీ హృదయంలో ఉన్నటువంటి చెవులతో నువ్వు ఎప్పుడైనా విన్నావా? నమ్మలేదు కదా. ఆ క్రీస్తునే నేను. దేవునికి మహిమ కలుగునుగాక. మీరా అయితే ఏమిటి, పక్కకుండండి, ఇప్పుడు మేము వారితో యుద్ధం చేసి ఇశ్రాయేలు జనాంగాన్ని చంపేస్తాం అని చెప్పి వారు క్రీస్తుని ప్రక్కకుండమంటారు. ఏమిటి నేను ప్రక్కనుండేది? అదే ఒకప్పుడు నువ్వు మరియ గర్భాన వచ్చారు, క్రిస్మస్ పండుగ జనాలు చెప్పుకునేవారు, ఆ యేసువేనా? అప్పుడు నేను గొర్రె పిల్లగా వచ్చాను,
వదకు తేబడిన గొర్రె పిల్లగా వచ్చాను, కానీ మీరు నన్ను లక్ష్య పెట్టలేదు. ఏదో సాదాగా వచ్చానని చెప్పి, ఏదో పశువుల ఆ తొట్టులో పరుండబెట్టబడ్డానని చెప్పి నన్ను మీరందరూ ఒక వివాదాస్పదమైన వ్యక్తిగా గుర్తించారు. మీకు బోధించడానికి భూమి మీద అపోస్తులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, బోధకులను ఏర్పాటు చేసిన వారిని మీరు అవమానపరిచి మీరనుకున్నట్టుగానే మీరు నడిచారు. మీకు హృదయ సున్నతి లేదు, మీలో మార్పు లేదు, కఠిన మనుషులు మీరు. మీ ముఖాల్లోనే కఠినము కనిపిస్తుంది, మీ హృదయములోనే జాలితత్వము లేని దుర్మార్గులు మీరు. తీర్పు తీరుస్తున్నాను అని ప్రభువైన క్రీస్తునాథుడు ఆ ప్రపంచ దేశ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, పక్కగుండు, నీ మాట వినేది లేదు, ఇప్పుడు వెళ్తాం అంటే అప్పుడు అంటాడు ఆయన, అప్పుడు నేను వదక తేబడిన గొర్రె పిల్లను, ఇప్పుడు కొదమ సింహం ఇది, ఇప్పుడు సహించేది ఉండదు అని చెప్పి ఆ లోయలో దాక్కున ప్రయత్నము చేస్తున్న ఇశ్రాయేలీయులను పట్టుకొనడానికి, కొట్టి చంపడానికి ప్రయత్నించే ఈ ప్రపంచ క్రీస్తు విరోధి శక్తులతో దేవుడే అతి బలమైనటువంటి యుద్ధము చేయబోతున్నాడు. ఆ యుద్ధము పేరే అర్మే గిద్దోను యుద్ధము. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద చిట్ట చివరి యుద్ధం తెలుసా మీకు? అర్మే గిద్దోను యుద్ధం. అర్మే గిద్దోను యుద్ధం ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఒలీవల కొండ 2 భాగాలుగా చీల్చివేయబడిన తర్వాత కొంత పడమరకు, కొంత తూర్పుకు, మళ్ళా అక్కడి నుంచి ఒక పార్ట్ ఏమో ఉత్తరానికి, ఒక పార్ట్ ఏమో ఇలా దక్షిణానికి, ఆ మధ్యలోనికి వచ్చిన ఇశ్రాయేలీయుల ప్రజలతో యుద్ధము చేయడానికి వచ్చినటువంటి ఈ ప్రపంచ దేశ అంతిమబద్ధ క్రీస్తు సైన్య బలగముతో ప్రభువైన క్రీస్తే యుద్ధము చేయబోతున్నాడు. దయచేసి ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా విందాం. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వాక్యం. గ్రంథాలు తెరవండి. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వాక్యం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమి కంటే మధ్యకు విడిపోయి, సగం కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోదురు. ఇశ్రాయేలు ప్రజల కొరకు చెప్తున్న మాట. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. ఎవరు పారిపోతారు? ఇశ్రాయేలీయుల ప్రజలు. హడిలిపోయి మీరు పారిపోతారు. ఎప్పుడు చెప్పాడో చూడండి మాట. ఇది ఎప్పుడు జరుగుతుంది? 2వ అర్ధవారము ముగింపుకు వస్తున్నప్పుడు ఈ ప్రవచనము ఎలా చెప్పబడిందో అలాగే ఈ భూమి మీద జరగబోతుందని మీరు శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా నమ్మాలి. ఈ వాక్యాన్ని మీరు కోడ్ చేయాలి, అండర్లైన్ చేయాలి, దీని మీద దృష్టి పెట్టాలి. లేకపోతే ప్రపంచ పరిస్థితి క్రైస్తవుడిగా నీకేమీ తెలియదు. ఏదో చిన్న బుల్లి క్రైస్తవుడిగా ఉండకండి. విశ్వకాలజ్ఞానము గురించి చెప్పినటువంటి ఆ మహా సృష్టికర్త త్రియేకుడు అందించిన సందేశాన్ని మీరు శ్రద్ధగా నేర్చుకోవాలి, శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా గ్రహించాలి. ప్రియమిత్రులారా, ఆ కాలములో జరగబోయేటటువంటి విషయం, ఆ యుద్ధం అర్మే గిద్దోను యుద్ధం. ప్రకటన గ్రంథం
14వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది, చూద్దాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 19వ వచనాన్ని నేనే చదువుతాను, చిత్తగించండి. కాగా అప్పుడేం జరగబోతుందో చూడండి. ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరం, 100 కోసుల దూరం అంటే ఇంచుమించుగా 200 మైళ్ళు, అంటే ఇంచుమించుగా 300 కిలోమీటర్ల దూరం గుర్రముల కళ్ళెముల మట్టుకు. చదవండి, ఏమనుంది అక్కడ, ఇంకా ముందుకు చదవండి. గుర్రముల కళ్ళెముల మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. రక్తం ఎలా ప్రవహిస్తుందో ఇక్కడ వ్రాయబడింది. ఎక్కడ చెప్పండి? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 19, 20 వాక్యాల్లో చెప్పబడింది. ప్రపంచ భూలోక చరిత్ర, ప్రపంచ చరిత్ర, విశ్వానికి కర్త అయిన దేవాతి దేవుడు పలికినటువంటి పలుకులు నెరవేరే విషయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము ఆ 19, 20 జరిగేది ఎప్పుడో చెప్పనా? ఈ ఒలీవల కొండ అటు ఇటు జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ప్రతీకారము తీర్చుకునేది ఎవరు? ఇశ్రాయేలీయుల పక్షముగా వ్యాజ్యమాడతానన్న దేవాతి దేవుడే ఇప్పుడు అన్యజనులకు, రక్షింపబడని అన్యజనులకు, రక్షింపబడని అన్యజనులకు తీర్పు తీరుస్తూ వారితో ఆయనే స్వయంగా యుద్ధం చేయబోతున్నాడన్నమాట. ఆ యుద్ధం ఎంత ఘోరంగా, ఎంత భయంకరంగా, ఎంత చూడడానికి వీలు లేనటువంటి రక్తం కారుచున్నట్లుగా జరుగుతుంది. మరలా ఒకసారి చూద్దాం, చూడండి ప్రియమిత్రులారా. ఆ మెగుద్దోను లోయలో రక్తము నిండి, ఆలోచన చేస్తే అక్కడ భయంకరంగా ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టులో వేస్తాడు. అంటే దానికి అర్థం ఏమిటనంటే, ద్రాక్ష పళ్ళు కోసేవాళ్ళు ఆ ద్రాక్ష పళ్ళన్నీ కోసి ఒక తొట్టిలో వేసి రసం కోసం దానిని త్రొక్కుతారట. అలా త్రొక్కినప్పుడు ఏమొస్తుంది? ఆ రసం వస్తుంది. అలాగే నేను చెప్పిన వార్తను ఎంతమంది నమ్మలేదో అంతమందికి మీకు ఇదిగో భయంకరమైనటువంటి శిక్ష అని చెప్పి ఆ దేవాతి దేవుడు ఆ ప్రజలందరిని అక్కడ పెట్టి ద్రాక్షపు తొట్టెలో ద్రాక్ష పళ్ళును త్రొక్కినట్లుగా, ఎంత డిస్టెన్స్ చూడండి, ఎంత దూరమో చూడండి. చాలా విషయాలు ఇంకా మనం చూడాలనంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయములో కూడా మనము చూడొచ్చు. 19వ అధ్యాయము 15వ వాక్యములో మనము చూస్తే అక్కడ వ్రాయబడి ఉంటుంది, ఎవరికరా ఈ శిక్ష. ఈ 19, 15వ అధ్యాయము 15వ వచనం చూడండి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడులుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలుతాడు. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్ష్ణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును, ప్రభులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీద తొడ మీదను రాయబడి ఉండును. ఏమన్నాడు? త్రొక్కుతాడట. ఈ ద్రాక్ష పళ్ళను త్రొక్కునట్లుగా ఈ జనాన్ని ఎప్పుడైతే త్రొక్కుతాడో అక్కడ ఏం జరుగుతుందనంటే, ద్రాక్షారసము ఎలాగైతే జమ్మని బయటకు చిందుతుందో తొక్కగానే అక్కడ అనేక మంది రక్షింపబడని అన్యజనుల
అంతిమ అబద్ధ క్రీస్తు యొక్క బలగాల సైనికుల యొక్క రక్తం చిందించబడుతుందన్నమాట. రక్తము కాలువల వలె ప్రవహించేటటువంటి యుద్ధం. ఏం పేరు యుద్ధం పేరు? అర్మేగిద్దోను యుద్ధంలో ఇశ్రాయేలీయుల అర్మేగిద్దోను యుద్ధం. అర్మేగిద్దోను, ఈ అర్మేగిద్దోను అనేటువంటి యుద్ధం దేవుడే ఇశ్రాయేలీయుల పక్షంగా అంతిమబద్ధ క్రీస్తు సైన్యముతో ఆయన చేస్తాడు యుద్ధం. ఆయనే చేస్తే మరి ఆయన ఎలా కొట్టగలం? ఆయన ఎలా ఓడించగలం? ఓడించలేము కదా. కాబట్టి నా ప్రియమిత్రులారా, అప్పుడు జరిగేటటువంటి విషయాలు ఏమిటనంటే, ఆ దృశ్యం ఎలాగుంటుందనంటే, ఓ భయంకరమైనటువంటి గుర్రాలతో యుద్ధం చేస్తారు, వచ్చేస్తారు. కానీ ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ఆ మెగిద్దోను లోయ రక్తముతో నిండిపోతుందట. ఇంచుమించు 300 కిలోమీటర్లు, అంటే 200 మైళ్ళు. ఎన్ని కోసులు అంటే 100 కోసుల దూరము అన్నమాట. గుర్రముల కళ్ళెముల మట్టుకు రక్తం వాగులాగా భయంకరంగా ప్రవహించే యుద్ధం అది. గుర్రం ఎంత ఎత్తు ఉంటుంది? ఆ ఎత్తుకు కళ్ళెం ఎక్కడుంటుంది? అంత దూరము ఎగసిపడుతుందట రక్తం. అన్ని లక్షలకు మించిన జన సమూహము యొక్క రక్తము చిందే వేళ ఏ యుద్ధమో చెప్పండి. అది ఎక్కడ జరుగుతుంది? అది పరలోకంలోనా, లేకపోతే ఎక్కడన్నా ఇంకా వేరే ప్రపంచంలోనా? ఇదే భూమి మీద. అప్పటికి మీడియా అంతా కూడా ఉంటుంది, టీవీలు ఉంటాయి, మీడియా బలంగా యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇంకా చాలా వస్తాయి, వాట్సాప్లో, అలాగే ఈటీవీ, ఆ టీవీ, అన్ని ఛానల్స్లో కూడా ప్రజలకు చూపించేటటువంటి యుద్ధం. పేరు మళ్ళీ ఎప్పటికీ మర్చిపోకూడదు. చివరి యుద్ధం ఏం పేరు నాయన? ఈ యుద్ధం పేరు అర్మేగిద్దోను యుద్ధం. ఏ యుద్ధం అది? అర్మేగిద్దోను యుద్ధం. ఆ యుద్ధం ఈ మనుషులు ఇశ్రాయేలీయులతో చేయాల్సింది. ఇశ్రాయేలీయుల జనుల పక్షముగా దేవుడే ఏం చేస్తాడనంటే, ఈ లోక అంతిమబద్ధ క్రీస్తు యొక్క సైన్యముతో తాను చేస్తాడు. ప్రియమిత్రులారా, ఇదే మాట యోవేలు గ్రంథములో మీరు చూసినట్లయితే 3వ అధ్యాయము 12వ వాక్యములో స్పష్టంగా చెప్పబడుతుంది. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 12వ వాక్యం. తీసిన వారు ఎవరైనా ఒకరు చదవండి. అక్కడ నేను ఆసీనుడగుతాను. ఆ ప్రవచనం అర్మేగిద్దోను యుద్ధములో జరిగే స్థలములో నెరవేర్చబడుతుంది. ఏది? ప్రకటన గ్రంథం 14:19, యోవేలు 3వ అధ్యాయము 12వ వాక్యం. అదే రీతిలో అదే విషయాన్ని యెషయా గ్రంథం 63వ అధ్యాయం. నేను క్లుప్తంగా సర్వేగంగా చెప్పి ముగించేస్తున్నాను. ప్రియమిత్రులారా, యెషయా గ్రంథం 63వ అధ్యాయము చూడండి. 63వ అధ్యాయము 1వ వచనము నుండి మనము చూస్తే, రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్నవాడు ఇతడెవరు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి అలాగ చదువుకుంటూ వెళ్తే, నీ వస్త్రములు ఎర్రగా ఉన్నాయేమిటి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండు వాని బట్టల విలువ ఉన్నాయేమిటి? ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కి తిని జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు. కోపగించుకుని వారిని త్రొక్కి తిని. చూసారా? ఎవడు జనములలో నా వెంట రాలేదు,
అందుకని చెప్పి నాకు కోపం వచ్చింది. రౌద్రము చేత వారిని అనగద్రొక్కి తిని వారి రక్తము నా వస్త్రముల మీద చిందేసింది. నా బట్టలన్నీ డాగులే. పగ తీర్చుకుని దినము నా మనస్సునకు వచ్చెను. అందుకనే దేవునితో మనం ఎప్పుడు పెట్టుకోకూడదు, ఏది పెట్టుకోకూడదు. దేవునితో వ్యర్థమైన వాదాలు పెట్టుకోకూడదు. దేవుని వాక్యముతో వ్యర్థమైనటువంటి వాదనలు వ్యర్థాన్ని మనకు మిగులుస్తాయి. దేవుని యొక్క సేవకులతో, ప్రవక్తలతో కూడా మనము వాదించడానికి ప్రయత్నం చేయకండి. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవునికి కోపం వచ్చిందనంటే వీఆర్ ఆల్ ఆప్ట్రల్. మనిషిని ఏమి చేయలేము. నేను ఇలా సాధువుగానే ఉంటాను. అలాగే మీరు సాధువుగా ఉన్నారనుకోండి, మీ మీదకు దుర్మార్గముగా వచ్చే వ్యక్తిని పటాష్ చేసేస్తాడు. ఏ విధంగా చేస్తాడో మనకు తెలియదు. అందుకే మనం ఎవరమై ఉండాలి? విధేయులమై ఉండాలి. నువ్వు జయించాలనుకుంటున్నావా? నువ్వు అనుకున్నది సాధించాలనుకుంటున్నావా? దీని కోపం పనిచేయదు, దీనికి ద్వేషం పనిచేయదు. దీనికి ఏముండాలో చెప్పనా? విధేయత ఉండాలి. అప్పుడు దేవుడు నీ పక్షానికి వచ్చేస్తాడు. భూలోకమంతా ఒకటైనా దేవుడు ఒక్కడగా ఉంటే భూలోకం ఏం చేయగలుగుతుందండి? ఏమీ చేయలేదు. అర్మెగిద్దోని యుద్ధం దగ్గర కూడా జరిగేది అదే. భూలోకమంతా ఒకటే అవుతారు. దేవుడు ఒక్కడగా ఇశ్రాయేలీయుల జనాంగం పక్షముగా నిలబడతాడు. ప్రియ శ్రోత, మరి రేపన్న రోజున నీ పక్షంగా కూడా దేవుడు నిలబడాలని అంటే దేవుణ్ణి నువ్వు ఎలా కొలవాలి? దేవునికి నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? దేవుని పనికి నువ్వు ఎలా ఖర్చు పెట్టాలో బాగా తెలుసుకోవాలి. పిసిన తన జీవితాన్ని గడిపి ఏమి మూట కట్టుకుని తీసుకుని పోవు. ఇలాంటి వాక్యోపదేశాలు ప్రజలకు వినడానికి నువ్వేం చేయాలంటే దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని ఖర్చు పెట్టాల్సిందే. ఈ ఉపదేశము ప్రపంచానికి చేరుతుంది. ఒకవేళ కట్టలు కట్టి సంపాదించిన ఏమి చేసినది దాన్ని కూడా మనం పట్టుకుని వెళ్ళలేం. కానీ ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని కూడా వచ్చేవి ఈ భూలోకములో కనబడేవి ఏమీ రావు. వచ్చేవి ఒకటే. అవేమిటో చెప్పన్న? క్రియలు. అవి మంచివైనా అవి చెడ్డవైనా ఆ క్రియలు మాత్రము మరణించిన వ్యక్తి వెంటనే బయలుదేరి వెళ్తాయి. జాగ్రత్తగా వినండి, ఇటు చూడకండి. ప్రియమిత్రులారా, దేవుడు తన ప్రజల పక్షముగా యుద్ధము చేస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది యెషయా గ్రంథం 63వ అధ్యాయము 1, 2, 3, 4 ఈ వచనాలన్నీ కూడా నెరవేరేది ఎప్పుడు చెప్పండి? అర్మెగిద్దోను యుద్ధములో. అంటే ఏ వచనము ఎప్పుడు నెరవేరుతుందో కూడా మీకు నేను చెబుతున్నాను. మీరు ఇలా గ్రుడ్డిగా చదువుకుని వెళ్ళిపోవడం కాదు. ఓహో, యెషయా గ్రంథం 63, 1, 2, 3, 4 ఏంటిది? ఆయన బట్టలన్నీ డాగులైపోయినాయి అంట, ఆయన కాలేసు తొక్కాడట, ఒళ్ళంతా రక్తమైందంట. ఏమో మాకు అర్థం కాలే, తీసేలే అని చెప్పి ఇంకో పేజీ తిప్పేద్దాం. అలా పేజీ తిప్పనవసరం లేదు. ఇది ఇప్పుడు చెప్పినటువంటి ఈ వచనాలన్నీ కూడా ఎప్పుడు జరిగే వచనాలు? ఈ వాక్యములన్నీ కూడా అర్మెగిద్దోను యుద్ధంలో జరగబోతున్నటువంటి విషయాలన్నమాట. ఒకనాడు గొల్గొతా కొండ మీద ఒక గొర్రెలాగా వచ్చాడు. ఇప్పుడైతే ఆయన ఒక తీవ్రమైనటువంటి క్రోధముతో, ప్రచండముతో, కోపముతో ఆయన ఈ భూప్రపంచపు ఒలివ కొండ మీదకు ఆయన రాబోతున్నాడు. ఇవి కాకమ్మ కథలు కావు, ఇవి ఖచ్చితంగా ఈ భూమి మీద జరగాల్సినటువంటివి. అంత భయంకరమైనటువంటి యుద్ధము జరగబోతూ ఉన్నది. ప్రియమిత్రులారా, ఆ సమయంలో ఈ అంతిమ అబద్ధ ప్రవక్తకును వాని యొక్క నాయకునికిని వాని యొక్క సేవకులకు పట్టినటువంటి గతిని చూచి మిగతా ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయే రోజు ఇంకా వాళ్ళకి వేరే గత్యంతరం అంటే ఉండదు అన్నమాట. ఎప్పుడు ఇలాగే సజావుగా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు కకర పొడిచేటటువంటి
సందేశాలు ఇవి. నేను చివరికి వచ్చేస్తాను, నేను ముగించేస్తున్నాను. ఆ ద్రాక్షల తొట్టెలో అనగా అక్కడున్న లోయలో ఆ దేవాతి దేవుడు, ఆ ప్రభు అయిన క్రీస్తు మహిమైశ్వర్యముతో నిండినవాడై అంతిమబద్ధ క్రీస్తు యొక్క సైనిక గన్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఏమైనా సరే, కత్తులు కానివ్వండి, కటారాలు కానివ్వండి, ఏది కూడా పని చేయకుండా పోయే రోజు అన్నమాట. విజయం ఎవరికి వస్తుంది చెప్పండి? ఇశ్రాయేలీయుల ప్రజలకు విజయం వస్తుంది. ఆ సమయంలో అనేక మంది ప్రపంచ సైనికులు చచ్చిపోతారన్నమాట. అక్కడ ఎవరి కోపం ఇది? దేవుని కోపం. కొంతమంది అంటారు, రేయ్ నా కోపం వచ్చిందనంటే నా సంగతి నీకు తెలియదు అని అంటుంటుంటారు. నిజమే అంటే అన్నారు, కానీ మనం ఈరోజు మాట చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే, అబ్బాయి ఆయనకి కోపం వచ్చిందని అంటే, ఆయన అంటే ఎవరు? అమ్మాయి ఆయనకు కోపం వచ్చిందనుకో. అలాగ భర్త భార్యతో దేవునికి కోపం వచ్చిందనుకో, భార్య భర్తతో దేవునికి కోపం వచ్చిందనుకో. అమ్మో, ఎంతమంది అనుకుంటున్నారు అలాగా? దేవుని కోపం అనగానే భయపడే వాళ్ళు మీలో ఎంతమందో మీ కుడి చేను పైకెత్తండి ఒకసారి. అలాగూ చెయ్య ఎత్తకపోయినా భయపడకపోయినా ప్రమాదం బాబు. మిమ్మల్ని నేను బ్రతిమలాడుతున్నాను. ఒక అన్నయ్యగా, దేవుని యొక్క ప్రవక్తగా మీకు నేను మాట చెబుతున్నాను. ఎవ్వరికి భయపడవద్దును, కానీ ఒక్క దేవునికి భయపడి చాలు. అందరికి భయపడి నువ్వు దేవునికి భయపడకపోయినా నీకు ప్రమాదమే. అందరికీ భయపడి దేవునికి భయపడకపోయినా ప్రమాదమే. మొట్టమొదటగా దేవునికి మనము భయపడాలి. నేను దేవునికి భయపడతాను. మీలో కూడా అనేక మంది దేవునికి భయపడేవారు ఉన్నారు. ప్రపంచ క్రైస్తవులారా, క్రైస్తవ హేతరులారా, దేవునికి భయపడండి. భయపడాల్సిన దేవుణ్ణి విమర్శించకండి. ఆ దేవుణ్ణి నువ్వు తిట్టుకోవడం వల్ల నువ్వు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ప్రపంచ ప్రజలకు ఆన్లైన్లో నేను చెబుతున్న విషయం. మీ మీద కోపముతో చెప్పడం లేదు, భవిష్యత్తును చెప్పిన దేవుని మాటే మరలా మీ దగ్గరకు పట్టుకొచ్చి మీకు నేను చెబుతున్నాను. ప్రపంచ రాజకీయవేత్తలు, శాస్త్రజ్ఞులు, మేధావులు అందరూ కూడా ఆశ్చర్యపోయే దినం. ఎవరో యుద్ధం చేయడం కాదు, సాయశక్తుల ప్రయత్నించిన శత్రు బలగాలు, అంతిమ బద్ధ క్రీస్తు సైన్య బలగాలన్నీ కూడా అవుట్. ప్రియమిత్రులారా, దయచేసి గమనించండి. ఆ యుద్ధం అత్యంత భయంకరమైన యుద్ధం అన్నమాట. ఏ యుద్ధం పేరేంటి చెప్పండి? అర్మగెద్దోను యుద్ధం. అత్యంత భయంకరమైనటువంటి యుద్ధం. దానిని మనము ఊహించలేనటువంటి యుద్ధం. ఆ యుద్ధములో జరిగేది ఏమిటనంటే, ఇశ్రాయేలీయుల ప్రజలకు తోడుగా దేవుడు నిలుస్తాడు. ఆయన నమ్మక, ఆయనను ద్వేషించి దూషించి నీవు అవసరము లేదన్న ప్రజల అందరి మీద ఆయన యొక్క ప్రతీకను తీర్చుకుంటాడు. పగను తీర్చుకునే రోజు అది. కాబట్టి ప్రియమిత్రులారా, దేవుణ్ణి ద్వేషించకండి, దేవుని భక్తులను ద్వేషించకండి. అది ఎప్పటికైనా మనకు ప్రమాదమే జరుగుతుందన్నమాట. ఈరోజు మరొక విషయాన్ని మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. ఇందాక చదివాం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 15వ వాక్యములో ఏమిటి? రక్షించుటకు బలాఢ్యుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. దేవుని వాక్యమనే పేరు పెట్టబడినవాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే సర్వాధికారి అయిన దేవుని తీక్షణమైన ఉగ్రత అనే మద్యపు తుట్టును త్రొక్కేవాడు. యేసుక్రీస్తు అంటే ఏదో తెంగురోడు కింద 3 మేకుల మీద లాక్కుని పీక్కోలేనోడు మనకేం చేస్తాడరా
అనుకున్న వాళ్ళందరూ కూడా సందులంట బొంగులంట పరుగులెత్తే రోజు. కానీ మీకు ఇంకప్పుడు రక్షణ ఉండదు ప్రజలారా. ఇది భూప్రపంచములన్న ప్రజలకు సువార్త చెబుతున్నాను. క్రైస్తవులారా, మీరందరూ కూడా మేల్కొనండి. ఆ దినమున ఏం జరుగుతుందో ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్తాను. ఆ 19వ అధ్యాయము 21వ వచనములో, ప్రకటన గ్రంథములో ఇందాక మనము చదువుకున్నాము ఇంచుమించుగా. ఆ 19వ అధ్యాయము 21వ వచనములో ఏమని వ్రాయబడి ఉన్నదనంటే, కడమవారు గుర్రముల మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి, వారి మాంసమును పక్షులన్నీ కడుపార తినేసాయి. ఇది జరగబోతుంది. మనుషులు నోట్ చేసుకోండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం అప్పుడు నెరవేరుతుందన్నమాట. ఎక్కడైనా పక్షులు ఏ మాంసం తింటాయి తమ్ముడు చెప్పండి? కోల్డ్ మాంసం, గొడ్డె మాంసం, అలాగా అయ్యే చూస్తాం మనం. కానీ అర్మెగిద్దోను యుద్ధం జరుగుతున్నప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఆకాశంలో ఉన్న పక్షులన్నీ కూడా లోయ దగ్గరకు వచ్చేస్తాయి. వచ్చేసి ఈ చచ్చిపోయినటువంటి ఈ అబద్ధ క్రీస్తు సైనిక బలగాలు, ఆ సైన్య బలగాలన్నిటి కళేపరములను, ఆ మాంసాన్ని పక్షులన్నీ కడుపార తినే రోజు. మనిషి మాంసాన్ని పక్షులు వచ్చి తినే రోజు. ఏ యుద్ధం అది? అర్మెగిద్దోని యుద్ధం. చూసారా? అదే మాట యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయము చూడండి. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయము 17వ వాక్యములో కూడా ఎలా చెప్పబడుతుంది? నరపుత్రుడా, చూడండి 39వ అధ్యాయము 17వ వాక్యం. యెహోవా సెలవిచ్చినదేమనగా, సకల జాతుల పక్షులకును భూమృగములకును అన్నిటికీ సమాచారము తెలియచేయము. నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కుల నుండి కూడి రండి. అబ్బా, అది అక్కడ నెరవేరుతుందన్నమాట. ఈ యెహెజ్కేలు 19:21 ఏం చెప్తున్నాడు? సకల జాతుల పక్షులకు భూమృగములకును అన్నిటికీ సమాచారమునిస్తాడట. ఒరే రండిరా మృగాలారా రండి, ఆకాశ పక్షులారా రండి, ఈ చవటల కళేభారాలు తినేయండి అంటాడు. మనమేం చేస్తాము? ఆయన అలాగేనే అంటాడు. అనగానే పక్షులు ఎక్కడ లేని పక్షులు వస్తాయి, మృగాలు వస్తాయి, భూజంతువులు వస్తాయి. వచ్చి ఏం చేస్తాయి అని అంటే, ఆ చనిపోయిన వారిని పాతి పెట్టకుండానే తినేస్తాయి. కడుపార తినేసే రోజు అర్మెగిద్దోని యుద్ధం ఈ భూమి మీద జరగబోతోంది. ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే, ఒకటి ఇశ్రాయేలీయుల జనాంగాన్ని రక్షించడానికి, అసలు సిసలైన సృష్టికర్తను నమ్మకుండా ద్వేషించి వదిలిపెట్టేసినందుకు శిక్షగా ఈ అర్మెగిద్దోని యుద్ధం ఈ భూమి మీద జరగబోతుంది. ప్రియ సహోదరులారా, దేవుడు తలస్తే అలాగుంటుంది. అందుకనే ఆ తలంచే దేవునికి మనం అందరం ఇప్పుడు మర్యాదపూర్వకంగా ఆయన చెప్పిన అడుగుజాడల్లో మనము నడుస్తూ చక్కగా అందరూ కలిసిపోదాం. వివిధ గొడవలతోనూ సమస్యలతోనూ కాకుండా అందరము ఒకటై, ఏ పనైనా అందరం ఒకటై మనము చేద్దాం. ఈ వాక్య ఉపదేశంలో తన బిడ్డలను దేవుడు వదలడని ఒక అర్థమవుతుంది. తన శత్రు సైన్యాన్ని కూడా వదలడు. వాళ్ళనేమో తన పిల్లలు రక్షించడానికి వదలడు, వీళ్ళనేమో శిక్షించడానికి వదలడు అన్నమాట. మరి మీరు ఆయన రక్షణలో ఉంటారా, ఆయన శిక్షలో ఉంటారో మీరే నిర్ణయము తీసుకునండి. ఒకసారి మరలా ఈ మాటలు 1కి 4 సార్లు మీరు యూట్యూబ్లో వినండి. కాబట్టి నా ప్రియమిత్రులారా, దేవునికి మనము భయపడదాం. నిన్ను భయపెట్టేవాడిని దేవుడే భయపెడతాడు గాక. ఈ సమయంలో చిట్టచివరగా నేను చెప్పే విషయాలు ఏమిటనంటే, ఈ సర్వలోక సైన్యాలు ఒక్క దినములో ఆకాశ పక్షులకు
ఆహారం అయిపోతాయి అన్నమాట. ఆ తర్వాత ఏం జరుగుతుందనంటే, ఈ భూమి మీద ఇశ్రాయేలీయుల ప్రజలు వారి జీవితాల్లో వచ్చిన మార్పును బట్టి దేవాతి దేవుడు ఆ క్షయమైపోయే శరీరాలు, అప్పటికి మరి క్షయమైపోయే ఈ మట్టి దేహాలతోనే కదా ఉంటారు మరి వాళ్ళు. మనము మహిమ దేహాలతో ఉంటాం. అర్మేగిద్దోను యుద్ధం జరిగినప్పటికీ మనం మహిమ దేహాలతో ఉంటాం, ఈ దేహంతో ఉండం. ఇశ్రాయేలీయుల ప్రజలు మామూలు క్షయమైపోయే దేహాలతో వారు ఉంటారు. ఆ తర్వాత ఆ యుద్ధము పూర్తయిపోయిన తర్వాత అప్పుడు జరిగేటటువంటిది ఏమిటనంటే, ఇశ్రాయేలీయుల యొక్క ప్రజల యొక్క దేహాలు మహిమా దేహాలుగా మార్చబడతాయి. ఆ తర్వాత వారితోనూ మనతోనూ దేవాతి దేవుడు భూమి మీద ఒక నీతి రాజ్య స్థాపన చేస్తాడు. అలా చేయడానికి ముందు అబద్ధ క్రీస్తు, ఆ అబద్ధ ప్రవక్త వారిని పట్టుకొని వారిరువురిని కూడా నిత్య నరకాగ్ని గుండములో తాత్కాలికముగా బంధించేస్తాడన్నమాట. ఎప్పుడైతే ఇంకా దుష్టుడనేవాడు ఉండడు, సాతానుడనేవాడు ఇంకా మొత్తం ఈ ప్రపంచములో వాని యొక్క ప్రవక్త వారిని పట్టుకొని ఏం చేస్తాడనంటే నరకాగ్ని గుండములో తాత్కాలికంగా బంధిస్తాడు. అంటే మరలా ఇంకొకసారి విడుదల పొందుతాడు. అందుకని తాత్కాలికం అనే పదాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. అలా బంధించిన తరువాత ఇంకా భూమి మీద క్రూరత్వం పోతుంది. కోపోద్రేకాలు ఉండవు, ఉద్రేకాలు, మతోన్మాదం, చంపుకోవడం, నువ్వా నేనా తేల్చుకుందాము రా అండం ఉండవు. మనుషుల్లోనే కాదండి, కుక్కల్లో కూడా ఉండవు, పులుల్లో ఉండవు, సింహాల్లో ఉండవు. అంతటి గొప్ప అద్భుతమైనటువంటి నీతి రాజ్య పరిపాలన ఈ భూమి మీద ప్రారంభమవుతుందన్నమాట. దానినే 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలన అన్నారు. ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది ఈ భూమి మీద? 1000 ఏండ్లు, అంటే 1000 సంవత్సరాలు. 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలన ప్రారంభం అవ్వాలనంటే ముందు అర్మేగిద్దోను యుద్ధము జరగాలి, ఇశ్రాయేలీయులకు విమోచన కలగాలి. అంతిమ అబద్ధ క్రీస్తు సైనికులందరికీ కూడా, క్రీస్తు విరోధి సైనికులకు అందరికీ కూడా శిక్ష ఈ లోకములో విధింపబడాలి. అప్పుడు 1000 ఏండ్ల నీతి రాజ్య పాలన జరుగుతుంది. 1000 ఏండ్ల నీతి రాజ్య పరిపాలన ఎలా జరుగుతుంది, అది ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాలు రాబోయే దినాలలో క్రొత్త సంవత్సరంలో మరలా మనము వింటాముగాక. అంతకుముందు ఇదే సంవత్సరములో కూడా మరలా ఆ సందేశాన్ని మనము వింటాం, మున్ముందుకి కూడా వింటాం. క్రైస్తవ సంఘ కాపరులారా, ఇది ప్రపంచ మానవాళి ముందు జరగబోతున్నటువంటి సన్నివేశాలు. ఈ దృశ్యాలు, ఈ మ్యాటర్ అంతా కూడా అన్ని సంఘాలకు విస్తరించేలాగా నేటి కాలములో ఉపదేశాలు ఇవే మనము చేయాలి. కాబట్టి అందరి హృదయాలలోనికి ప్రకటన గ్రంథపు ప్రపంచ భవిష్యత్తు సంఘటనల గూర్చి తెలియచెప్పేటప్పుడు వినే మనసు అందరికీ కలగాలని కోరుకుంటూ, అందరూ జాగరూకులై దేవుని యొక్క సంపూర్ణ పిల్లలు కావాలని మీకు ఆజ్ఞాపిస్తూ ఈ సందేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ప్రభు ఈ వాక్యాన్ని ఆశీర్వదించును గాక.